హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సాయంత్రం కాలేజ్ అయ్యాక పవిత్రాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి మాధురికి ప్రైవసీ ఇచ్చి తాను ఇంటికి బయలుదేరి నీరసంతో ఇంట్లో అడుగుపెట్టింది మైరా. వాణి హాల్లోనే ఉండటంతో మైరా నవ్వుతూ వెళ్ళి బ్యాగ్ సోఫాలో పడేసి నేరుగా కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకొని కూర్చుంటూ, అత్తయ్య, రోజంతా ఒంటరిగా ఉండాలంటే బోర్ కొట్టదా మీకు అని అడిగింది. లేదు, అలవాటైపోయింది. ఇంట్లో పని బోలెడంతుంటుంది. రోజుకొక పని వెతుక్కొని టైంపాస్ చేస్తాను అని వాణి అనడంతో, అత్తయ్య, మీకు ఎంబ్రాయిడింగ్ కూడా తెలుసా? వావ్, సో టాలెంటెడ్ అని మైరా అనడంతో, నాకు సంజు పుట్టాక అలవాటయింది, నేర్చుకున్నాను. అప్పట్లో పిల్లలకి డ్రెస్సెస్ మీద, షర్ట్స్ మీద ఏదో ఒక డిజైన్స్ వేస్తూ ఉండేదాన్ని. ఆడపిల్ల పుట్టుంటే బాగుండేది. ఇద్దరు మగపిల్లలు కదా, అందుకే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు అలా ఏదో ఒక దాని మీద వేసుకొని చూసుకొని మురిసిపోతుంటాను అని వాణి చెప్పింది. మైరా నవ్వి, అత్తయ్య, మామయ్యని ఆ గదిలోనే ఎందుకు ఉంచాలి? బయటికి తీసుకొస్తే బాగుంటుంది కదా. ఇకపోతే మామయ్యకి ఫిజియోథెరపీ లాంటివి ఏమీ అక్కర్లేదా? అలా బెడ్ మీద ఉంచడమేనా అని మైరా అడిగింది. ఆయన ఏం చేయనివ్వడం లేదు, అలానే ఉండాలని కోరుకుంటున్నారు. హాల్లోకి తీసుకొద్దామన్నా కూడా ఒప్పుకోరు. అప్పటికి సంజయ్ చాలాసార్లు ప్రయత్నించి ఇబ్బంది పెట్టలేక సైలెంట్ అయిపోయాడు. కానీ సంజుకి మాత్రం వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ట్రీట్మెంట్ సరిగా తీసుకోనందుకు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు అని వాణి చెప్పింది. సంజు గురించి వదిలేయండి, మీరు చెప్పండి. మామయ్య ఎప్పట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇప్పుడు బాధపడుతున్నారా అని మైరా అడగడంతో, అదేం పిచ్చి ప్రశ్న. ఒక్కసారి తాళి పడింది అంటే తనే నాకంతా అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. పెళ్ళయ్యాక అలాగే ఉన్నాను. తెలుసా, మీ మామయ్య కూడా ఎప్పుడు తన ఏజ్తో పాటు పెరగలేదు. 25 ఏళ్ల పిల్లాడిలా బిహేవ్ చేస్తాడు. ఒక్కసారి ఆయన పైకి లేచాడు అంటే సంజయ్ కూడా సరిపోడు అల్లరికి. తెలుసా, ఇదివరకు ఇల్లు చాలా సంతోషంగా ఉండేది మైరా, కానీ అంతా మారిపోయింది. ఇప్పుడు ఆయనకి నేనంటే అస్సలు పడదు. కానీ ఆయన ముందులా తిరిగితే చూడాలని కోరిక. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు అని వాణి చెప్పింది. అయితే ఏదో ఒక నాటకం ఆడి మామయ్య ట్రీట్మెంట్ తీసుకునేలా చేసి మనం అందరం హెల్ప్ చేస్తే మామయ్య తిరిగి మామూలు అవుతారు కదా అత్తమ్మా, ఏమంటారు అని మైరా అడిగింది. ఎంతోమంది డాక్టర్స్కి చూపించాం, కానీ ప్రయోజనం లేదు. ఆయన ట్రీట్మెంట్ సరిగా చేయించుకుంటే కదా. మొన్న చూసావు కదా, ఇంటికి మన వాళ్ళు ఎంతమంది వచ్చారో. ఎవరు పిలిచినా సరే ఆ గదిలో నుండి బయటకొచ్చే ప్రయత్నం మాత్రం చేయరు. అస్సలు మాట్లాడరు కూడా. ఆయన నోటి నుండి మాట సంజయ్ని చూస్తేనే వస్తుంది అని వాణి అనడంతో, అయితే ఛాలెంజ్ అత్తయ్య, మామయ్యని ఎలా అయినా ట్రీట్మెంట్కి పంపిస్తాను. వీల్ చైర్లో హాయిగా ఇల్లంతా తిరగగలిగేలా చేయగలను. మరి నాకేంటి అని అడిగింది. నువ్వేం కోరుకుంటే అది చేస్తాను అని వాణి అనడంతో, అలా అయితే నా బీటెక్ అయ్యాక నాకు ఎంఎస్ చేయాలనుంది. ఫారిన్ వెళ్ళి జస్ట్ 2 years అది చేసి వచ్చేస్తాను. అండ్ ప్రామిస్, మీ అబ్బాయికి ఎప్పటికీ డివోర్స్ ఇవ్వను. మీ అబ్బాయినే నా హస్బెండ్, ఓకేనా అని మైరా ముందు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ పెట్టింది. వాణి ఆలోచించి, కానీ ఒక విషయం, డివోర్స్ ఇవ్వను అన్నావు కదా, అదే మాటగా చెప్తే కాదు, పేపర్ మీద కావాలి. నాకు నీ సంతకం అవసరం. ఎందుకంటే నా కొడుకు లైఫ్ కదా, రిస్క్లో పెట్టలేను, కానీ ఒప్పించగలను అని వాణి అనింది. మైరా నవ్వి, థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని ఉన్నపాటుగా హక్ చేసుకొని వదిలి, ప్రస్తుతానికైతే నేను నా ప్లాన్ కోసం ఓ మంచి ప్లాన్ సిద్ధం చేసుకొని అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను అని రూమ్లోకి వెళ్ళిపోయింది. దేవుడా, మైరా నోటి వెంట అన్న మాట నిజమయ్యేలా చూడు తండ్రి. వాళ్ళ నాన్న సంజయ్ సాకేత్తో సరదాగా ఉంటే చూడాలని కోరికగా నాకుంది. అప్పుడే ఇంటికి నిజమైన కళ్ళొస్తుంది అని వాణి అనుకుంది. రూమ్లోకి వెళ్ళిన మైరా ఫ్రెష్ అయి ఒక్కటే ఉండడంతో చక్కగా టవల్ చుట్టుకొని రూమ్లోకి వచ్చి ఏసీ, ఫ్యాన్ రెండూ వేసుకొని ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఒంటి మీద తడి మొత్తం మారేలా అటు ఇటు తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండగా తన ఫోన్కి కంటిన్యూగా మెసేజెస్ సౌండ్ వస్తున్న నోటిఫికేషన్ రావడంతో చెవులు మూసుకొని వెళ్ళి దాన్ని ఓపెన్ చేసింది. ఆ మెసేజెస్ ఎప్పుడైతే చూసిందో వెంటనే మైరాకి కళ్ళల్లో నుండి కన్నీళ్లు పటపటమని రాలిపోయాయి. అప్పటి వరకు ఉన్న హుషారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది. వెంటనే బెడ్ మీద కుప్పకూలిపోయింది.
వెంటనే విపరీతమైన ఏడుపొచ్చేయడంతో వదిలేసిన ఫోన్ వణుకుతున్న చేత్తో అందుకొని అందులో అన్నోన్ నెంబర్ నుండి వచ్చిన తన సెమీ న్యూడ్ పిక్చర్స్ చూసి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలై కంగారు పడిపోయింది. చూస్తూ ఉంటే తను పెళ్ళై ఇంటికొచ్చాక బట్టలే లేవని షాపింగ్కి వెళ్ళడం గుర్తొచ్చి ఈ పిక్స్ ట్రయల్ రూమ్లోవే అని అర్థమవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. స్నానం చేసి టవల్ చుట్టుకొని ఉండటంతో ఆ ఫొటోస్ చూడగా మరింత భయం వేసి చుట్టూ ఒకసారి చూసుకొని టక్కున లేచి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి మార్చుకొని బయటకొచ్చింది. 5 నిమిషాల క్రితం జరిగిందంతా ఊహ ఏమో అని మనసు కనిపించటంతో బలవంతంగా కళ్ళకి అడ్డుపడిన కన్నీళ్లను చెరిపేసి ఫోన్ చేతుల్లోకి తీసుకొని దగ్గర తన ఫొటోస్ 40 పైగా ఉండటంతో తన మీద తనకి చిరాకొచ్చేసింది. ఏం చేయాలో ఎలా చేయాలో అని పదే అనుకొని ఏం పాలుపోక వెంటనే ఆ నెంబర్కి కాల్ చేద్దామని చేస్తే ఎన్నిసార్లు చేసినా కనీసం రింగ్ కూడా అవ్వకపోవడంతో ఫోన్ దూరంగా విసిరేసి అలానే బెడ్ మీద పడిపోయింది. చాలాసేపు అలా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. కనీసం ఫోటోలు పెట్టిన వ్యక్తి నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో మరింత పిచ్చి పట్టినట్టు ఎవరికైనా చెప్పాలన్నా ఏదైనా సజెషన్ తీసుకోవాలన్నా ఆలోచన కూడా తనకి రాలేదు. అలానే తన రూమ్లో సుమారు 2 గంటల పాటు విపరీతంగా ఏడ్చి మొహం ఎర్రగా కందిపోయి ఉబ్బిపోయి కళ్ళతో సహా వాచిపోయి ఇంకా కూడా తనకి ఆ ఫోటోలు తలుచుకుంటే కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూనే ఉండగా వాణి మైరా వెళ్ళిన దగ్గర నుండి కిందకి రానే లేదు. కనీసం భోజనానికైనా పిలవాలి కదా అని వెళ్ళి డోర్ నాక్ చేసింది. డోర్ చప్పుడు అవ్వగానే ఉలిక్కిపడిన మైరా వెంటనే తన మొహం తుడుచుకొని చిందరవందరగా ఉన్న జుట్టుని సరిచేసుకొని అద్దంలో చూసుకొని మొహం ఏడ్చిందని స్పష్టంగా తెలిసిపోతూ ఉండడంతో పైగా తనను తాను అద్దంలో చూసుకోగా మళ్ళీ కళ్ళ వెంట నీళ్లు రావడంతో నిబ్బరంగా తనను తాను కంట్రోల్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకొని ఇక తప్పదని అర్థమయ్యాక వాణి తలుపు కొడుతూ మైరా అని పిలుస్తూ ఉండడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. వాణి తలుపు తీయగానే ఏంట్రా భోజనానికి కూడా రాలేదు, మధ్యాహ్నం కాలేజ్లో అసలే తిన్నావో లేదో అంటూ తన మొహం చూడగానే బాగా ఏడ్చిందని తెలిసిపోతూ ఉంటే దగ్గరికి వెళ్ళి తన చెంప మీద చేయి వేసి కంగారుగా ఏమైంది మైరా, ఎవరైనా ఏమైనా అన్నారా, ఏదైనా గుర్తొచ్చిందా, ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు, మొహమంతా కందిపోయింది అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. మైరాకి ప్రస్తుతం గుండెల్లో చెప్పలేనంత బాధ, కదిలిస్తే ఎవరైనా ఏడ్చేలా ఉండటంతో అంత ప్రేమగా వాణి అడిగేసరికి మళ్ళీ కన్నీళ్లు ధారలై మొదలై బాధతో వాణిని గట్టిగా కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చింది. వాణికేం అర్థం కాక ఏమైంది మైరా, ఏమైందమ్మా అంటూ ప్రేమగా అడిగింది. మైరా వెంటనే దూరం జరిగి ఏం లేదత్తయ్య, నాకు మా నాన్న గుర్తొచ్చాడు, ఇంటికి పోవాలనిపిస్తుంది అని బొంగురుపోయిన గొంతుతో చెప్పింది. దానికెందుకురా ఇంతలా ఏడవడం, నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు మా ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి మీ నాన్నని మీ అక్కని అందరినీ ఒకసారి చూసుకొని రావచ్చు, దానికోసం ఇలా ఏడవాలా, చెప్పు, నిన్నెవరైనా ఇక్కడ ఆపుతున్నారా, లేదు కదా, ఇది కూడా నీ ఇల్లు అని చెప్తున్నాను కదా, ఏంటి నాన్న ఇది అంటూ వాణి చాలా ప్రేమగా చెప్పింది. తెలియదత్తయ్య, సడన్గా అందరూ గుర్తొచ్చారు అంతే, ఇంకేం లేదు, మీరు బాధపడకండి అని మైరా చెప్పడంతో భోజనానికి రాలేదని వచ్చానమ్మా, దా వెళ్దాం, కొంచెమంత తినేసి పడుకుందు, రేపు నిద్ర లేవగానే మీ ఇంటికి వెళ్ళి అందరినీ ఒకసారి తృప్తిగా చూసుకొనిరా, నీకు కూడా బాగుంటుంది అని వాణి చెప్పడంతో నాకు ఆకలిగా లేదత్తయ్య, నేనొక్క ముద్ద కూడా తినలేను అని మైరా చెప్పినప్పటికీ వాణి అస్సలు వినకుండా బలవంతంగా తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళింది. అప్పటికే సంజయ్ రావడం ఫ్రెష్ అవ్వడం కూడా జరిగిపోవడంతో మైరా దిగుతూ సంజయ్ని చూసి మొహం పక్కకు తిప్పుకుంది. అలా అని కిందికి దిగుతున్నంతసేపు సంజయ్ తన వైపు నుండి డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుండగా కూడా చూపు తిప్పుకోలేదు. సంజు, నువ్వు కూడా రా, భోజనం వడ్డిస్తాను, ఎలాగూ ఈరోజు త్వరగా వచ్చావు కదా, ఇద్దరు కలిసి భోజనం చేసినట్టుంటుంది అని వాణి అనడంతో సంజయ్ చేస్తున్న పనిని పక్కన పెట్టి లేచి వెళ్ళాడు. మైరాకి ఎదురుగా కూర్చున్న సంజయ్ తనని తీక్షణంగా చూసి ఏడ్చిందని అర్థమవడంతో ఇప్పుడిక్కడ ఏం కొంపలు అంటుకున్నాయని చీటికి మాటికి ఏడుస్తున్నావు, ఓ ఇంటి కోడలు ఇలా కన్నీళ్లు పెట్టకూడదని నీకెవరూ చెప్పలేదా అని సంజయ్ సీరియస్గా అన్నాడు. సంజు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తనేమైనా సంతోషంగా నీతో పెళ్ళి అని తెలిసి కుదుర్చుకొని తాళి కట్టించుకుని వచ్చిందా హ్యాపీగా ఉండడానికి, ఆడపిల్ల మనసు ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత సంఘర్షణ ఉంటుందో అర్థం చేసుకో, లేదంటే నువ్వేం మాట్లాడుకో, సైలెంట్గా ఉండు, అంతేకాని ఇలా మాట్లాడుకో అని వాణి అనింది. అమ్మా, జరిగిపోయిన దాని గురించి ఇంకా ఎన్ని రోజులు ఆలోచించాలి,
లైఫ్లో ముందుకెళ్ళొద్దా, అక్కడే ఆగిపోవాలనా అని సంజయ్ అడిగాడు. తనకి వాళ్ళ నాన్న, ఇంట్లో వాళ్ళందరూ గుర్తొచ్చారు, అందుకే అంతలా ఏడ్చింది అని వాణి వడ్డిస్తూ చెప్పింది. చూడాలనిపిస్తే అరగంట ప్రయాణంలోని ఇల్లుంది, వెళ్ళొచ్చు, చూడొచ్చు, రావచ్చు. దానికోసం ఇలా ఏడ్చి ఏడ్చి మన ఇంటి నెత్తి మీద అష్టశనీశ్వరం నిలబెట్టాల్సిన పని లేదు అని సంజయ్ అన్నాడు. మైరా అస్సలు నువ్వు సంజు మాటలు పట్టించుకోకు, నువ్వు తినమ్మా అని వాణి తల మీద నిమురుతూ చెప్పడంతో తలదించుకొని మౌనంగా తన ఏడుపుని పంటి బిగువన ఆపుకున్న మైరా తలదించుకునే తల ఊపి ప్లేట్లో వేళ్ళని కదిలించడం మొదలుపెట్టింది. 2 ముద్దలు తిన్న మైరాకి తన ఏడుపు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి రావడంతో అలాగే హ్యాండ్ వాష్ కూడా చేసుకోకుండా లేచి, అత్తయ్య నేనిప్పుడు తినలేను అని ఏడుపు చేయడంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. ఏంటి సంజు, నువ్వు పళ్ళెం దగ్గర కూర్చున్నప్పుడు ఇలా ఎవరైనా కసిరేసి మాట్లాడతారా? అసలే తన బాధలో ఉంది, నచ్చి చెప్పుకొని మంచి చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, అలాంటప్పుడు మామూలుగా ఉండలేదని తన మీద పడతావేంటి అని వాణి అరిచింది. అమ్మా, నువ్వింకా తన ఏడుపు చూసి వాళ్ళ నాన్న కోసం ఏడుస్తుంది అని నమ్ముతున్నావా? అస్సలు కాదు. వాళ్ళ నాన్న కోసం ఇంతలా ఏడ్చే అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగుపెట్టి ఇన్ని రోజులు అవుతుంటే ఏ రోజు ఇంతలా కన్నీరు పెట్టలేదు. సంథింగ్ ఏదో మరి తెలియట్లేదు. నేను రివర్స్లో మాట్లాడితేనే కదా తను మాట వింటుంది, అందుకే అరవాల్సి వచ్చింది, అంతేకాని ఏదో వాంటెడ్గా తిట్టడం కోసం కాదు అని సంజయ్ ఆలోచిస్తూనే చెప్పాడు. నాన్న, సమస్య ఏదైనా ముందు బాధపడుతున్న వాళ్ళ దగ్గర మనం ప్రేమగా ఉండాలి, అప్పుడే మనం తోడున్నామన్న ధైర్యం వాళ్ళకుంటుంది. అది వదిలేసి ఇలా రివర్స్లో వెళితే తన మాట వింటుంది కదా అని ట్రై చేస్తే అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు అని వాణి చెప్పింది. సంజయ్ అలా ఆలోచిస్తూనే, అమ్మా తనకి జ్యూస్ ఇవ్వు, ఇక ఫుడ్ తినదులే అని సంజయ్ చెప్పాడు. అలాగే నేను ఇస్తానులే అని వాణి అనింది. రూమ్లోకి వెళ్ళిన మైరా అలా ఏడుస్తూనే బెడ్ మీద అలాగే నిద్రపోయింది. సంజయ్ డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్తూ ఉండగా, సంజు మైరా నిద్రపోతుంది, అది కూడా మీ రూమ్లో కాదు పక్క రూమ్లో అని వాణి జ్యూస్ గ్లాస్ తిరిగి తెస్తూ చెప్పింది. సరే వదిలే అమ్మా, నేను చూసుకుంటానులే అని సంజయ్ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళి తన ఫోన్, ల్యాప్టాప్, ఫైల్స్ అన్నీ ఒక చోట పెట్టి మైరా ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. అలాగే ఏడుస్తూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన మైరాని 1కి 2 సార్లు పిలిచినా పలకకపోవడంతో తనని ఎత్తుకున్నాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయిందో లేదా గత కొద్ది రోజులుగా ఉన్న స్ట్రెస్తోనూ గాఢ నిద్రలో ఉండటంతో అసలు మెలకువ రాకపోవడంతో సంజు అలానే ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. అలా అడుగుపెట్టగానే మైరాకి మెలకువ వచ్చేసింది. మెలకువ రాగానే తను సంజయ్ చేతుల్లో ఉండడం చూసుకున్న మైరాకి దిమ్మ తిరిగిపోయి అప్పటికే తన మీద తనే విపరీతమైన అసహ్యం పెంచుకోవడంతో ఇప్పుడు తనని సంజయ్ చేతుల్లో చూసుకొని మరింత కోపమొచ్చి, రేయ్ వదలరా నన్ను అంటూ వేగంగా దిగి లాగిపెట్టి చంపచల్లమనిపించింది. సంజయ్కి విపరీతమైన కోపం పెరిగిపోయి కంట్రోల్ తప్పడంతో విసురుగా తన చేయి పట్టుకొని దగ్గరికి లాగి, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలిపోతాయి, ఇక మీద నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పాను కదా, మరెందుకు ఊరికే ఆ గదిలోకి వెళ్తున్నావు? రేపు మార్నింగ్ మొత్తం నీ బట్టలు, నీ థింగ్స్ మొత్తం ఈ రూమ్లో ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, అలా కాకుండా పిచ్చి వేషాలు వేసావనుకో అని నిద్రమతులో ఊగిపోతూ కన్నీళ్లతో తన వైపు చూస్తున్న మైరాని చూడగానే మాట్లాడడం ఆపేశాడు. మైరాకి సంజయ్ పట్టుకున్న చోట నొప్పిగా ఉండడంతో తన చేతి వైపు చూడడంతో సంజయ్ తనని వదిలేశాడు. ఎప్పుడైతే సంజయ్ వదిలాడో తన చేయి వైపు చూడగానే ఎర్రగా కందిపోవడం చూసి తను కొంచెం హార్డ్గా బిహేవ్ చేశానని అర్థమై, ఇలా చీట్కి మాటికి అరవడం, చెయ్యెత్తడం చేశావంటే మర్యాదగా ఉండదు అని డోర్ లాక్ చేసి వెళ్ళి పడుకున్నాడు. మైరాకి అసలే ఎక్కువ బాధగా ఉండడం, పైగా సంజయ్ అలా బిహేవ్ చేయడంతో ఇంకా ఎక్కువ బాధతో మెల్లగా అడుగులు వేస్తూ నిశ్శబ్దంగా ఏడుస్తూ అక్కడే సోఫాలో కూర్చుండిపోయింది. అలా చాలాసేపు ఉన్న మైరా నిద్ర కాగలేక ఉబ్బిన కళ్ళు కావడంతో నిద్రలోకి జారుకుంది. తెల్లవారుజామున లేచిన మైరా టక్కున తనకి తన ఫొటోస్ గుర్తు రావడంతో తన ఫోన్ కోసం అటు ఇటు చూసి పక్క రూమ్లోనే వదిలేశానని గుర్తు రావడంతో ఎవరైనా కాంటాక్ట్ చేశారా లేదా మెసేజ్ చేశారో అన్న అనుమానంతో వడివడిగా వెళ్ళి నిశ్శబ్దంగా డోర్ ఓపెన్ చేసి వెళ్ళి తన ఫోన్ చేతుల్లోకి తీసుకుంది. తిరిగి మళ్ళీ అక్కడ ఉన్న నెంబర్కి 1కి 4 సార్లు ట్రై చేసినా అస్సలు కలవకపోవడంతో అక్కడి నుండి రూమ్లోకి వస్తూ ఉండగా సంజయ్ నిద్రలేచి కనిపించాడు. మైరా వైపు ఒక చూపు చూడడంతో, నేను నా ఫోన్ కోసం వెళ్ళాను అని మైరా తడబడిపోతూ చెప్పి అక్కడి నుండి బాల్కనీ వైపు వెళ్ళింది. సంజయ్ కాస్త ఫ్రెష్ అయి తన వర్కౌట్స్ చేసుకునేందుకు తన రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. మైరాకి ఏ కాల్ రాకపోవడంతో
అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్న తన ఫోన్ మోగగానే ఉలిక్కిపడి చూసి కొత్త నెంబర్ కావడంతో టెన్షన్తో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హే బేబ్ అని పిలుపు వినిపించడంతో మైరా ఫోన్ దూరం జరిపి చిరాగ్గా మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని తన బాధని పక్కన పెట్టి అసలేం పట్టనట్టుగా సీరియస్గా ఎవడ్రా నువ్వు అని అడిగింది. అవతల వైపు నీ చరిత్ర నా దగ్గరుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో అలాగే ఫోన్ సైట్స్లో అప్లోడ్ చేశాననుకో, మంచి గిరాకీ వస్తుంది. నీకో విషయం చెప్పనా, నీ నెంబర్ తెలుసుకున్న వాడిని ఈ ఫొటోస్తో పాటు నెంబర్ కూడా లింక్ చేశాననుకో, ఆహా ఇక మీద ఫోన్లు మర్చిపోయాను. మీ నాన్న మంచి పేరున్నవాడు, నీ మొగుడు అంతకన్నా పేరున్నవాడు, మరి వాళ్ళ గురించి ఏం ఆలోచించవా అని అన్నాడు. వాడంత కూల్గా మాట్లాడడంతో మైరాకి చిన్నపాటి వణుకు మొదలై ఇవన్నీ ఎలా తెలుసుకున్నాడని ఆలోచిస్తూనే మరోపక్క బాధగా ఉండడంతో, చూడు అవన్నీ మార్ఫింగ్ అని వెంటనే నువ్వు అప్లోడ్ చేసిన ఫొటోస్ని డిలీట్ చేయించగలను, సైబర్ క్రైమ్లో నీ మీద కంప్లైంట్ ఇవ్వగలను అని మైరా చాలా ధైర్యంగా ఏమాత్రం భయపడుతున్నట్టుగా అనిపించకుండా మాట్లాడింది. హో బేబ్, నేను ముద్దుగా బేబీ అన్నాను కానీ నువ్వు నిజంగానే క్యూట్ బేబీ అని ఇప్పుడు అర్థమవుతుంది. మార్ఫింగ్కి ఒరిజినల్కి తేడా తెలియని పిచ్చి వాళ్ళు ప్రపంచంలో లేరమ్మా. అన్నింటికి మించి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తావా? ఏమనిస్తావు? ఎవరి మీద ఇస్తావు? నీ ఫొటోస్ దక్కించుకొని నీకింత ధైర్యంగా కాల్ చేసిన వాడిని ఏ ప్రికాషన్స్ తీసుకోకుండానే ఉన్నాను అంటావా? నోరు మూసుకొని చెప్పింది విను అని ఉన్నపాటుగా సీరియస్ అవ్వడంతో మైరా భయపడి తన కన్నీళ్లు తుడుచుకుంటూ అసలు నీకేం కావాలి అని సూటిగా అడిగింది. మీలాంటి డబ్బున్న వాళ్ళంతా అనే మొదటి మాట ఇదే. అందుకే నాకు మీ డబ్బున్న వాళ్ళంటే విపరీతమైన మోజు. ఏదైనా సరే నోటుతో మాట్లాడతారు. నీ పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. చేసేయమంటావా? ఎందుకో తెలియదు, నీ అందాన్ని నేనొక్కడినే చూడాలా? ప్రపంచం అంతా చూస్తేనే కదా మజా వస్తుంది. ఏమైనా నీ అంత బ్యూటీని నేనింతవరకు చూడలేదు అని చాలా రెక్లెస్గా మాట్లాడాడు. నో ప్లీజ్ నీకేం కావాలో చెప్పు అని మైరా భయంతో రిక్వెస్ట్ చేసింది. వావ్, ప్లీజ్ అన్నావా? నాకు ఇంగ్లీష్ డిక్షనరీలో నచ్చే ఒకే ఒక పదం ప్లీజ్. అది రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ గొంతులో వచ్చే వణుకంటే మహా ఇష్టం. సరే, ఇంత బ్యూటిఫుల్ గర్ల్వి ఇంత రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకో నీ మీద విపరీతమైన జాలి కలుగుతుంది. అందుకే నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నా అని వాడన్నాడు. ఏంటది? ఏం హెల్ప్ అని మైరా బాధగా అడగడంతో, ఇప్పటికిప్పుడు 5 లక్షలు రెడీ చేసుకో, ఎప్పుడెక్కడికి తేవాలో నేను చెప్తాను. ఓకేనా బేబీ, బాయ్ రా అని కాల్ కట్ అవ్వడంతో మైరా ఫోన్ వైపు చూసి 5 లక్షల, నా కార్డ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి కదా, అంతా విడివల్లే అని ఏడుపులోనే సంజయ్ మీద కోపాన్ని చూపించి రూమ్లోకి వచ్చి అలానే కూర్చొని తన 2 చేతుల్లో జుట్టును బంధించి 10 నిమిషాల పాటు తన బాధని మొత్తం కన్నీళ్ల రూపంలో వదిలి వెంటనే రిషికి ఫోన్ చేసింది. రిషి అప్పటికే నిద్రలేచి మాధురి ఇంకా పడుకొని ఉండటంతో బాల్కనీలో పేపర్ చదువుతూ ఉన్నాడు. కాల్ చూడగానే నవ్వుతూ లిఫ్ట్ చేసి చెప్పురా అని అన్నాడు. రే, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి ప్లీజ్ అని మైరా చాలా రిక్వెస్ట్గా మొట్టమొదటిసారి అడగడంతో రిషికేం అర్థం కాక, డాన్ ఏమైంది, ఎందుకు అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు చెప్తే కానీ ఇవ్వవా? అడుగుతున్నాను కదా అని మైరా అరిచింది. లేదు నా సేవింగ్స్ ఉన్నాయిగా, ఇస్తాను, నీ అకౌంట్కి పంపించాలా అని రిషి అడగడంతో, వద్దు, నాకు నా అన్ని అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి అని మైరా చెప్పింది. సరే, బ్యాంక్ టైం అయ్యాక డ్రా చేసి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చిస్తాను అని రిషి అన్నాడు. సరే, లేట్ చేయొద్దు, కరెక్ట్గా బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి అక్కడుండు, డబ్బులు డ్రా చేయి, నేను నీ దగ్గరికి వస్తాను, తీసుకుంటాను అని మైరా కాల్ కట్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. చాలా రోజుల తర్వాత నా వాయిస్కి, నా మాడ్యులేషన్కి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మైరాకి ఎందుకు అంత కోపమని ఒక కామెంట్ వచ్చింది. కోర్స్ ఉంటుంది కదా, అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని మనకు అసలు ఇష్టమే లేని ఒక అబ్బాయి లైఫ్లోకి వెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే అప్పటి వరకు పలానా అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఉండబోతున్నాను అని ఏ అమ్మాయి అయినా ఊహించుకుంటుంది పెళ్లి కుదిరిన తర్వాత. అలాంటిది పీటల మీద పెళ్ళి ఆగిపోయి ఎవరినో చేసుకొని, అది కూడా అస్సలు ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకొని, నార్మల్గా తెలిసి తెలియని అబ్బాయిని చేసుకుంటే ఇట్స్ ఓకే, నార్మల్గా అయినా మాట్లాడుతూ కొంచెం అడ్జస్ట్ అయ్యేదేమో. బట్ సంజయ్తో ముందు నుండే గొడవలు ఉండటం మూలంగా చెప్పి మరీ పెళ్లి చేసుకోవడం వల్ల
వాళ్ళ నాన్న పరువు పోయి ఆ పరువుని నిలబెట్టేలా తిరిగి చేయడం వల్ల అవన్నీ చూసిన మైరాకి చాలా కోపం ఉంటుంది కదా, అసహ్యం ఉంటుంది యాక్చువల్లీ. కానీ మైరా అంత మాత్రం మంచిది కాబట్టి ఇంట్లో అందరితో మంచిగా ఉంటూ కేవలం సంజుని మాత్రమే నెగిటివ్గా చూస్తుంది. కోర్స్ ఆ నెగిటివ్ కూడా మెల్లగా పాజిటివ్ అవుతుంది. కానీ వెంటనే యాక్సెప్ట్ అనేది ఏ అమ్మాయి చేయలేదు. రియల్ లైఫ్లో మనల్ని మనం ఊహించుకోవచ్చు. మనకి పెళ్ళి అని ఒక అబ్బాయితో ఫిక్స్ అయ్యి మనం హ్యాపీగా ఉన్న తర్వాత లాస్ట్ మినిట్లో మనకి నచ్చని ఒక వ్యక్తి మన లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది, అదే మైరా ఫేస్ చేస్తుంది. అదనమాట ముచ్చట. ఇకపోతే వికాస్ని మాట్లాడించుంటే బాగుండేదేమో, ఏం చెప్పేవాడు తెలుసుండేది అని అన్నారు కదా, ఆ ఛాన్స్ వస్తుంది. ఆ రోజు మైరా ఏం మాట్లాడుతుందో మీరే వింటారుగా. ఆ రోజు మీకు మైరా పిచ్చిగా నచ్చేస్తుంది. సో దానికోసం ఎదురు చూడండి. ఇకపోతే ఇవాళ అప్డేట్ ఎలా అనిపించింది? మైరాకి సమస్య రావడం, సంజు దాని గురించి తెలుసుకుంటాడా లేదా మైరా అసలు చెప్తుందా, లేదా తనే ఒంటరిగా పోరాడుతుందా? ఎందుకంటే నచ్చని మనిషికి ఎలా చెప్తుంది? అసలే చూడు, కార్డ్స్ కూడా బ్లాక్ అయిపోయాయి వాడి వల్లే అని అంత కోపంలో కూడా వీడి మీద అంటే సంజయ్ మీద అరుస్తోంది. అలాంటప్పుడు ఫ్యూచర్లో అంటే ఇది జరిగే ప్రాసెస్లో చెప్తుందంటారా? చూద్దాం ఏం జరుగుతుందో. ఇకపోతే అంతే ముచ్చట్లు. ఇకపోతే కాల్ గురించి అందరూ మాట్లాడాలని ఉందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి మళ్ళీ మనం డీప్గా డిస్కషన్ చేద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.